ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద తీవ్ర వాయుగుండం తీరం దాటింది. వాయువ్య దిశగా కదిలి బలహీన పడుతున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తీరం దాటిన తీవ్ర వాయుగుండం ప్రభావం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఇవాళ ఉత్తర కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరోవైపు ఒడిశాలో కురిసిన వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో వరద ఉధృతి పెరిగింది. అటు నుంచి వచ్చిన నీరు వంశధార, నాగవల్లి, బహుదా, మహేంద్రతనయ నదుల్లోకి చేరుతుంది. ఇక హీర మండలం గొట్ట బ్యారేజీ వద్ద మొదటి ప్రమాదిక హెచ్చరిక జారీ చేశారు. ఇక ఆ తర్వాత ఆ బ్యారేజీ నుంచి వచ్చిన వంశధార నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బూర్జా మండలం నారాయణపురం ఆనకట్ట వద్ద నాగవల్లి నదిలో వరద ప్రవాహం పెరుగుతుంది. మహేంద్రతనయ నదిలో పెరిగిన నీటి ప్రవాహం కారణంగా శ్రీకాకుళం పాతపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్, మహేంద్రనగర్ వీధిలోకి వరద వచ్చి చేరింది. దీంతో నది పరివాహిక ప్రాంతాల్లోని ప్రజలకు జిల్లా కలెక్టర్ అప్రమత్తం చేశారు. వరద ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాంతాల్లో కలెక్టర్, ఎస్పీ పర్యటించారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాలో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ 3 జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇక ఫ్లాష్ ఫ్లడ్స్ కి ఆస్కారం ఉందన్నారు. విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక్కడ 5 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. తూర్పు గోదావరి, యానం, కోనసీమ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. తీరం వెంబడి గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ప్రకటించారు. మత్స్యకారులు 3 రోజుల పాటు వేటకు వెళ్లవద్దని సూచించారు. తీరం వెంబడి ఉన్న అన్ని పోర్టులకు 3వ నంబర్ ప్రమాదిక హెచ్చరిక జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా ప్రజలు భయాందోళన గురవుతున్నారు. భారీ వర్షాలతో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష నివాసం జలదిగ్బంధంలో చిక్కుకుంది. జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కలెక్టర్తో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితులపై సమీక్షిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని వంశధార, నాగవల్లి పరివాహిక ప్రాంతాల్లో కలెక్టర్ స్వప్నల్ దినకర్, ఎస్పీ మహేశ్వరరెడ్డి, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పర్యటించారు. హీర మండలం జిల్లోడుపేట పరిసర గ్రామ ప్రజలను అప్రమత్తం చేశారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి భోజన, మెడికల్ సౌకర్యం కల్పిస్తున్నారు. గ్రామాలు ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు రావాలని గ్రామస్తులకు సూచిస్తున్నారు. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాలో వర్ష బీభత్సవంతో అనేక చోట్ల భారీ వృక్షాలు నెలకొరగాయి. ఇక చెట్లు విద్యుత్ తీగలపై పడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొన్ని చోట్ల కూడా భారీ వృక్షాలు కూలి రహదారిపై పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మార్నింగ్ వరలక్ష్మి, ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తీవ్ర వాయుగుండం రాత్రి అయితే తీరం దాటింది. నిన్న సాయంత్రం తీరం దాటిన నేపథ్యంలో భారీ ఎదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షాలు కూడా పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాలో అయితే భారీ వరదలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు హోంమంత్రి అనిత కూడా అధికారులు అయితే అప్రమత్తం చేయడం జరిగింది. నేపథ్యంలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి నదులకైతే భారీ వరదలు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా అయితే ఇప్పుడు అధికారులు గుర్తించారు.
దీంతో ఆయా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా తరలించే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. రాత్రంతా కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని కూడా శ్రీకాకుళం కలెక్టర్, విజయనగరం కలెక్టర్, పార్వతీపురం కలెక్టర్ కూడా సమాచారాన్ని అయితే సేకరించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు రేపు కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. మరోవైపు ఈదురుగాలుల నేపథ్యంలో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వృక్షాలు కూడా నేలకూలాయి. అదే నేపథ్యంలో విద్యుత్ కూడా సరఫరాకి అంతరాయం ఏర్పడిన నేపథ్యంలోనే రాత్రంతా కూడా అధికారులు వాటిని రిస్టోర్ చేసే కార్యక్రమాలు కూడా చేపట్టినట్టుగా తెలుస్తుంది. మరి కొన్ని గంటల్లో తిరిగి విద్యుత్ సరఫరాని పునరుద్ధరిస్తామని చెప్పి అధికారులు కూడా ప్రకటించడం జరిగింది. ఇది ప్రస్తుతం అయితే గోపాల్పూర్ దగ్గర తీరం దాటినటువంటి వాయుగుండం దీని ప్రభావం మరో 2 రోజులు ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఒడిశాలో భారీగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో దిగువ ప్రాంతానికి వచ్చేటువంటి వరద నీరంతా కూడా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉన్నటువంటి నదుల ద్వారా ప్రవహించడం వల్ల భారీ వరదలు వచ్చే అవకాశాలు ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. వాళ్ళు రైట్ రాజు, థ్యాంక్ యూ.